అమ్మ కోసం. ఈ కథను రచించిన వారు విజయలక్ష్మి గారు. ఈ కథ జనవరి 2026లో ఈనాడులో ప్రచురితమైనది. ఇదేమి ఆఖరి నిర్ణయమా? సగం ఉక్రోషం సగం ఏడుపు మిగిలిన గొంతుతో అడిగాను ఆయన్ని. చూడు నీత, పదే పదే వీలు కాదు అనే మాటను నా నోటితో చెప్పించాలని ప్రయత్నించుకు. ఇక ఈ విషయంలో వాదనలు అనవసరం. నాకు ఆవిడ రావడం ఖచ్చితంగా ఇష్టం లేదు. ఇదే నా ఆఖరి మాట. ఆ పై నీ ఇష్టం, విసుగ్గా అని లేచి బయటికి వెళ్ళిపోయారాయన. నీ కర్మ నువ్వే అనుభవించు అన్న రీతిలో. నాకు నా మాట కాదన్నారనే ఉక్రోషం ఒకవైపు, అమ్మ అసహ్యత ఒకవైపు గుర్తుకు వస్తుంటే కోపంతో పాటు ఏడుపు తన్నుకు వచ్చింది. అన్యమనస్కంగానే వంట ముగించి అలా నిస్సహాయంతో కూర్చుండిపోయా. 4 రోజులుగా మా భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవ మా అమ్మ గురించి. నాకు అమ్మంటే చాలా ఇష్టం. ఆవిడతోటి అనుబంధము ఎక్కువే. ఊర్లో ఒంటరిగా కాలం గడుపుతున్న అమ్మకు అనారోగ్యంగా ఉండడంతో ఇక్కడికి తీసుకువచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాలనే నా ప్రయత్నాన్ని అడ్డుకట్ట వేశారు ఆయన. అందుకే నాకు ఈ కోపము ఉక్రోషము. అమ్మా నాన్నల సంతానం నేను, వినీత, అక్క విమల. నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. పూర్వపు చాదస్తాలు, మూఢ విశ్వాసాల వల్ల పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పించేవాడని, వంశాన్ని ఉద్ధరించేవాడని నాన్న నమ్మకం. అక్క కడుపులో ఉన్నప్పుడు కొడుకే పుడతాడని ఎంతో ఆశగా ఎదురుచూసిన నాన్న ఆడపిల్ల పుట్టడంతో కాస్త నిరాశపడ్డా మొదటి బిడ్డను మహాలక్ష్మిగా భావించి కాస్త సర్దుకున్నాడు. కానీ రెండోసారి మాత్రం ఎవరో ఒక జ్యోతిష్కుడు ఈసారి పుట్టేది ఖచ్చితంగా మగపిల్లవాడేనని చెప్పడంతో నిశ్చింతగా ఉన్న నాన్నకు నా పుట్టుక ఒక ఆశాని పతనం, ఓ విద్యుద్ఘాతం. ఈసారి మాత్రం ఓటమిని తట్టుకోలేకపోయాడేమో. బాధను మర్చిపోవడానికి తాగుడు అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అది నిత్యకృత్యమైంది. మద్యానికి పూర్తిగా బానిసైపోయాడు. ఎక్కడా లేని డబ్బు ఆయన తాగుడికే ఖర్చయిపోయేది. ఇంట్లోని అవసరాలు అస్సలు పట్టించుకోవడం మానేశాడు. నాన్న బాధ్యతారహితమైన ప్రవర్తన చూసి అమ్మ ఎంతగానో కుమిలిపోయింది. ఎన్నో మంచి మాటలు చెప్పి ఆయన్ని మార్చాలని చూసింది. కానీ వింటేనా? ఇక విసిగొచ్చి మమ్మల్ని పోషించడం కోసం ఎప్పుడో సరదాగా నేర్చుకున్న కుట్టు పనినే జీవనాధారంగా చేసుకుంది. అమ్మ జాకెట్లు కుట్టి సంపాదించిన డబ్బు కూడా నాన్న లాక్కెళ్ళిపోయేవాడు. అమ్మ నిస్సహాయతను చూసి మాకు ఏడుపు వచ్చేది. మా కోసం ఆమె పడే కష్టం చూసి అమ్మంటే మాకు ప్రేమాభిమానాలు రెట్టింపయ్యాయి. ఆ స్థానంలోనే నాన్నంటే ఒక రకమైన జుగుత్స, అసహ్యము కలిగాయి. మమ్మల్ని చూస్తేనే నాన్న బండబూతులు తిట్టేవాడు. చీ, వీళ్ళు నాకేం ఉపయోగం, పైగా పెళ్ళిళ్ళు పేరెంటాలు అంటూ ఖర్చొకటి, చీచీ అంటూ విసుక్కునేవాడు. అందుకే మాకు ఆయనంటే భయం. ఆయన ఇంట్లో ఉంటే మేము బయట అరుగు మీదనో వరండాలోనో ఉండేవాళ్ళం. ఆయన ఎదురు పడితే ఏ పులో సింహము ఎదురుపడినట్లు ఉండేది. ఆయనన్నా ఆయన నోరన్నా అంత భయం మాకు. అమ్మ మాత్రం మా కోసం కుట్టుపనే కాదు, ఆ వీధిలో ఎవరికి ఏ సాయం కావాలన్నా చేసేది. తన మంచితనంతో అందర్నీ ఆకట్టుకుంది. ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా సహాయానికి వెళ్ళేది. వాళ్ళిచ్చిన తినుబండారాలు తాను తినకుండా మాకే తెచ్చిచ్చేది. అమ్మకు దైవభక్తి ఎక్కువే. అలాగని గంటలు గంటలు దేవుని ముందు కూర్చునేది కాదు. పక్కవారికి సహాయం చేస్తే చాలు, ఆ దైవకృప మన మీద ఉంటూనే ఉంటుంది అని అంటుంది. అమ్మ మంచితనమే మమ్మల్ని కాపాడుతూ ఉందేమో. మేం మాత్రం హాయిగా చదువుకుంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఆటలు ఆడి అలిసిపోయి వస్తే వేడివేడి అన్నంలో పచ్చడి కలిపి పెట్టేది. ఆ చేతిలో ఏం మహత్యం ఉందో. ఆ పచ్చడి మెతుకులే అమృతంలా అనిపించేవి. అలా ఏదోలా రోజులు గడుస్తుండగా నాన్న తాగి ఒకరోజు రోడ్డుపైన అడ్డంగా నడుస్తుంటే వేగంగా వచ్చిన లారీ గుద్దేయడంతో అక్కడికక్కడే మరణించారు. అమ్మ నాన్న శవం మీద పడి ఏడుస్తుంటే అమ్మను చూసి మాకు ఏడుపు వచ్చింది. కానీ ఆయన పోయినందుకు మాకేం బాధ అనిపించలేదు. ఎవరో పరాయి వాళ్ళు చనిపోయారన్న ఫీలింగ్ కలిగింది, అంతే. నాన్న పోయాక అమ్మ ఇక మాకోసమే బ్రతుకుతున్నట్టు ఇంకా ఎక్కువ కష్టపడేది. నేను 10th క్లాస్కి వచ్చాను. అక్క ఇంటర్ పూర్తి చేసి అమ్మకు కుట్టు పనిలోనూ ఇంటి పనిలోనూ సాయంగా ఉండిపోయింది. నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. ఆ రోజుల్లో 10th పాస్ అవడం అంటేనే గొప్ప. ఇక ఫస్ట్ క్లాస్ వస్తే ఎంతో అపురూపంగా చూసేవారు. అమ్మకైతే ఆనందంతో కళ్ళ నీళ్లు వచ్చేశాయి. ఇంతలో నా క్లాస్మేట్ వచ్చి మిగతా ఫ్రెండ్స్ రిజల్ట్స్ కనుక్కుందాం రమ్మని పిలిచింది. సాయంత్రానికి ఇంటికొచ్చా. ఉన్నట్టుండి మబ్బులు కమ్ముకున్నాయి. చల్లటి గాలికి తోడు వర్షం ప్రారంభమైంది కుండపోతగా. నాకు వానంటే భలే సరదా. అరుగు మీద కూర్చొని నేను అక్క వర్షం చూస్తున్నాం. అమ్మ వరండాలో కొట్టు పని చేసుకుంటుంది. పొద్దున్న ఎప్పుడో తిన్న తిండి బాగా ఆకలిగా అనిపిస్తుంది. అక్క
ఆకలిగా ఉందే, ఏదన్నా వేడివేడిగా తింటే బాగుంటుంది కదూ అని అన్నాను. కొద్దిసేపు ఆగు నీత, అన్నం వండేస్తాను, తిందువు గాని అంది అక్క. లోపల ఉన్న అమ్మకెలా వినిపించాయో మా మాటలు. బయటకొచ్చి తల మీద కొంగు కప్పుకుంటూ లోపల కూర్చోండి, ఇప్పుడే వస్తా అని వెళ్ళిపోయింది. అమ్మా ఇప్పుడెక్కడికి ఈ వర్షంలో అంటూనే ఉన్నా అమ్మ వినిపించుకోలేదు. ఒక 15 నిమిషాల తర్వాత తడిసి ముద్దై వచ్చి నా చేతిలో ఒక కవరు పెట్టింది. తీసుకో నీత, ఆకలవుతుందన్నావుగా, తిను, నేను చీర మార్చుకొని వస్తాను అని లోపలికెళ్ళింది. కవర్లో పొట్లం తెరిచి చూస్తే వేడివేడి మిరపకాయ బజ్జీలు, వడలు నోరూరుస్తూ నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా ఆకలి తీర్చడం కోసం అంత వర్షంలో వెళ్ళి రావడం తలుచుకుంటే నిజంగా అమ్మకు సాటి మరెవరూ లేరనిపించింది. అమ్మ పొడి చీర మార్చుకొని రాగానే అమ్మ ఒళ్ళో పడుకుండిపోయా. మెత్తని కాటన్ చీర వెచ్చగా మొహానికి తగులుతూ ఉంటే అబ్బా, స్వర్గం ఇంకెక్కడో లేదు, అమ్మ ఒడిలోనే తప్ప అని అనిపించింది. ఇక నా హృదయంలో చెరగని ముద్ర వేసిన మరో సంఘటన. ఉగాది పండుగ దగ్గర పడుతుంది. ఎండలు ఎక్కువ కావడంతో మేం బయట అరుగు మీద పడుకునేవాళ్ళం. అప్పట్లో దొంగల భయం అంతగా ఉండేది కాదు. చల్లగాలికి మంచి నిద్ర పట్టింది. హఠాత్తుగా తెల్లారి 3 గంటలకు మెలకువ వచ్చింది. పక్కకు తిరిగి చూస్తే అమ్మ లేదు. కుట్టు మిషన్ శబ్దం వినిపిస్తుంది. వరండాలో లైటు వేసుకొని కొంగుతో చెమట తుడుచుకుంటూ అమ్మ మిషన్ కుడుతూ ఉంటే చాలా జాలేసింది. అమ్మా, ఏంటి ఈ టైంలో? పొద్దున్నే కుట్టుకోవచ్చు కదా, ఇంకా పండుగకి చాలా రోజులు ఉంది కదమ్మా అని అన్నాను. లేదు నీతు, అందరూ ఇచ్చినవి బోలెడు ఉన్నాయి. త్వరగా కుట్టి ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులిస్తారు. ఆ డబ్బులతో మీకు బట్టలు కొనవచ్చు. అందుకే ఈ తొందర. అయినా నాకు నిద్ర రావట్లేదు. ఊరికే పడుకునే బదులు ఈ పైనైనా అవుతుంది కదా అని లేచా. నువ్వు పడుకో, నేను వస్తా కాసేపాగి అని అంది. అమ్మ మాటలు విని నా గుండె కరిగి నీరయ్యింది. మంచినీళ్లు తాగి వచ్చి అమ్మనే చూస్తూ అలా పడుకుండిపోయా. దేవుడా, అమ్మ కష్టాలు ఎప్పుడయ్యా తీరేది అని ఆ కనబడిని దేవుణ్ణి అడిగాను. మనసుని కదిలించే ఇలాంటి సంఘటనలు ఎన్నో, కానీ పైన 2 సంఘటనలు మాత్రం జీవితంలో నేను మర్చిపోలేనివి. నేను మంచి ఉద్యోగం చేసి అమ్మని సుఖపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ చేతిని వదలకూడదు అని మనసులో శపథం చేసుకున్నా. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవని నాకు ఆ నిమిషంలో తెలీదు. విమలక్క ఓసారి ఫ్రెండ్ పెళ్లికి వెళితే అక్కడ ఒక ఆమె అక్క అందం ఒద్దిగా చూసి తన కోడలుగా చేసుకోవాలని ముచ్చటపడింది. ఆమె కొడుకు కూడా ఒప్పుకోవడంతో సంబంధం కుదిరిపోయింది. కట్నంగా 10,000 ఇస్తే చాలన్నారు. అమ్మ ఉన్న పరిస్థితుల్లో అదే ఎక్కువ. ఇరుగు పొరుగు తలో రకంగా సాయం చేసి ఎలాగోలా అక్క పెళ్లి జరిపించారు. అమ్మ మంచితనం అలాంటిది. అక్క పెళ్లి అయిన తర్వాత నేను అమ్మ మిగిలాం. నేను డిగ్రీతో పాటు టైపు, షార్ట్ హ్యాండ్ పాస్ అయి ఉద్యోగాల వేటలో పడ్డాను. ఓసారి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో పిలుపు రావడంతో వెళ్ళాను. రిటర్న్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి 5గురం మిగిలాం. మధ్యాహ్నం ఇంటర్వ్యూ కూడా ముగిసింది. రిజల్ట్స్ అప్పుడే చెప్తారంటే అక్కడే వెయిట్ చేస్తున్నాం. ఓ 10 నిమిషాల్లో ప్యూన్ వచ్చి నోటీస్ బోర్డులో లిస్ట్ అంటించడం చూసి గబగబా వెళ్ళాం ఆ వైపుగా. 2 అబ్బాయిల పేర్లతో పాటు నా పేరు కనిపించడంతో నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఇంటర్వ్యూ అధికారులు మమ్మల్ని గ్రీట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇంటికి పంపిస్తామని చెప్పడంతో థ్యాంక్స్ చెప్పి ఇంటికి బయలుదేరాం. ఆఫీస్ నుంచి ఇంటికి నడవగలిగే దూరమైన అమ్మకు ఈ సంతోష వార్త తొందరగా చెప్పాలని రిక్షా ఎక్కాను. అనుకున్న లక్ష్యం నెరవేరడంతో ఏనుగెక్కినంత సంబరం కలిగింది నాలో. నేనెక్కిన రిక్షా ఓ పూల తేరులా అనిపించి నాకు నేనే మహారాణిలా ఫీల్ అయ్యాను. ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మను చుట్టేసా ఆనందంతో. అప్పుడు చూడాలి అమ్మ మొహం 1000 చందమామల కాంతితో వెలిగిపోయింది. నాకు ఉద్యోగం రాగానే నేను చేసిన మొదటి పని అమ్మను కుట్టు పని మాన్పించడం. కొన్ని నెలల తర్వాత అమ్మ నా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అమ్మో, నాకు పెళ్ళా? నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావమ్మా? నాకసలు పెళ్ళి గిల్లి ఏం వద్దు, హాయిగా మనమిద్దరం ఉండిపోదాం అని అన్నాను. అలా అనకు నీత. ఆడపిల్లలను కన్న తర్వాత వాళ్ళను ఒక ఇంటి వాళ్ళను చేయడం తల్లిదండ్రుల బాధ్యత. నీ పెళ్ళైతే నా ఒక్కదానికేం, ఎలాగో గడిచిపోతుంది అనేది అమ్మ. అలా అయితే పెళ్ళయ్యాక నిన్ను కూడా నాతో పాటే ఉంచుకునేందుకు ఎవరొప్పుకుంటారో వారినే పెళ్లి చేసుకుంటా అని అన్నా. అది అంత సులభం కాదులే నీతు. నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి ముందు పెళ్లి చేసుకో. తర్వాత నీ మంచితనంతో మీ ఆయన్ని ఒప్పించి నన్ను నీ దగ్గరికి తీసుకెళ్దువు గాని అని అంది అమ్మ. సరే అనక తప్పలేదు నాకు. అలా పెళ్ళైపోయింది. మా ఆయన ప్రవర్తన చూస్తుంటే అమ్మను తీసుకురావడం చాలా కష్టమైన అనిపించింది.
ఎందుకో ఆయనకు స్వార్థం పాలు ఎక్కువ. నేను నా కుటుంబం బాగుంటే చాలు, ఎవరెలా పోయినా పర్వాలేదు అనుకునే మనిషి. ఇల్లు శుభ్రంగా ఉండాలి కానీ అలా ఉండడానికి ఆయనేం హెల్ప్ చేయడు. మనిషిలో దురాశ కూడా ఎక్కువే. తనది పైసా ఖర్చు కాకూడదు. చాలా పొదుపు అనే కంటే పిసినారి అంటే కరెక్ట్గా ఉంటుంది. ఇలాంటి మనస్తత్వం ఉన్న మనిషితో వేగుతూ ఓ బాబుకు తల్లయ్యాను. బాబు పుట్టాక మెటర్నిటీ లీవ్ పూర్తి చేసుకుని బాబును చూసుకోవడానికి జీతం నష్టం మీద సెలవు పెడతానంటే ఒప్పుకోలేదు. జీతం పోతుంది కదా అని బాధ. మా అమ్మను రప్పించుకుందామంటే వినకుండా వాళ్ళమ్మను, అంటే మా అత్తగారిని వెంట పెట్టుకుని వచ్చారు. ఆమెకు గంటకోసారి చిరుతిండి కాఫీలు కావాలి. అన్నీ అమర్చినా బాబును చూసుకోవడానికి ఓపిక లేదనేది. ఆ నెల ఇంటి ఖర్చు 4 రెట్లు పెరగడంతో భయపడిపోయిన మా ఆయన మెల్లిగా ఆమెను తిరిగి పల్లెకి పంపించేశారు. ఇప్పుడైనా అమ్మను తీసుకొద్దామన్నా గత్యంతరం లేక సరే అన్నారు. లేకపోతే జీతం నష్టం కదా. అమ్మ వచ్చాక బాబు మా ఇద్దరినీ మర్చిపోయి అమ్మమ్మకు చేరికైపోయాడు. అమ్మ ఓపికగా వాడికి చెట్లు చేమ చూపిస్తూ అన్నం తినిపించేది. ప్రతి పూట పళ్ళు తినిపించేది. అమ్మ సంరక్షణలో బాబు ఆరోగ్యంగా పెరగసాగాడు. అమ్మతో మా ఆయన ప్రవర్తన అంటీ ముట్టినట్లుగా ఉండేది. బాబును స్కూల్లో వేశాక అమ్మ వెళ్ళిపోయింది. నాకేమో అమ్మ మాతోనే ఉండాలని ఉండేది. కానీ ఆయన సంగతి తెలిసి ఆవిడ ఉండలేకపోయింది. 4 రోజుల క్రితం ఊరు నుంచి పక్కింటి పిన్నిగారు ఫోన్ చేశారు. అమ్మకేమాత్రం బాగోలేదు నీత, బాగా నీరసంగా ఉన్నారు, బాగా వీక్గా ఉన్నారని బలమైన ఆహారం ఇవ్వడంతో పాటు ఎవరన్నా దగ్గరుండి చూసుకుంటే ఆమె కోలుకుంటారని డాక్టర్ గారు చెప్పారు. అమ్మ ఒంటరిగా ఉండి బాగా ఫీల్ అవుతున్నారు. నువ్వు ఎలాగైనా అమ్మను నీ దగ్గరే ఉంచుకో తల్లి. అక్కకెలాగో పెద్ద సంసారం, పైగా ఆర్థిక స్వతంత్రం లేదు. నువ్వైతే సంపాదిస్తున్నావు కాబట్టి నీకు ఫోన్ చేస్తున్నా అని అంది. అప్పట్నుంచి ఆయనతో గొడవ. అమ్మ వస్తే ఆమె తినేది కొంచెమే అయినా బలం కోసం పళ్ళు అవి తేవాల్సి వస్తే అదంతా అనవసరపు ఖర్చు అని ఆయన అభిప్రాయం. ఇంకో దురాలోచన ఏంటంటే అమ్మకేం జబ్బు వచ్చిందో ఆమెను తీసుకువస్తే ఆ జబ్బు తమకెక్కడ అంటుకుంటుందేమోనని భయం. అంతేకాక నీటిగా ఉన్న తన ఇల్లు జబ్బు మనిషితో అపరిశుభ్రమైపోతుందేమోనని మరో భయం. కానీ నాకేమో నా అవసరం కోసం, బాబు సంరక్షణ కోసం ఆమెను పిలిపించుకొని ఇప్పుడు పట్టించుకోకపోవడం అమానుషం అనిపించింది. ఆమెనెలా కరివేపాకులా తీసిపారేయడం నాకు నచ్చలేదు. పాపం అమ్మ మన కోసం ఎంతో చేసింది కదండి. మనకు కావలసినప్పుడు ఆమెతో చాకరీ చేయించుకొని ఇప్పుడు ఆమె అసహాయ స్థితిలో ఉంటే ఒంటరిగా వదిలేయడం, మనకేం పట్టనట్టుగా ఉండడం మానవత్వం అనిపించుకోదు. మగపిల్లాడైన మిమ్మల్ని మీ అమ్మ ఎలా కనిపెంచిందో ఆడపిల్లనైన నన్ను కూడా మా అమ్మ అలాగే కనిపెంచింది. నేను ఇప్పుడిలా ఆర్థికంగా ఇంత మంచి పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం ఖచ్చితంగా మా అమ్మే. ఆవిడ పడ్డ కష్టానికి ఫలితమే ఇది. మీకన్నా పొలాలు అవి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని పెంచడానికి మీ అమ్మ అంత కష్టపడలేదు. కానీ మా ఫీజులు సర్దడానికి మా అమ్మ ఎంత కష్టపడిందో మీకేం తెలుసు? అలాంటి అమ్మకు చేయూత అందిస్తానంటే వద్దు అనడానికి మీకు మనసెలా ఒప్పింది? అయినా నేనేమీ మీ జీతం అడగడం లేదు. నా సంపాదనలోనే అమ్మకు ఖర్చు పెడతాను అని అన్నాను. అందుకే ఈ ఉద్యోగస్తులను చేసుకోకూడదు. నా డబ్బు నా ఇష్టం అంటూ మాట్లాడతారు. కట్టుకున్న భర్తను సైతం లెక్క చేయరు. అమ్మట అమ్మ. లోకంలో ఈవిడొక్కరితే ఉంది అమ్మ. ముసల్దాన్ని తెచ్చి ఇంట్లో పెడితే లేనిపోన రాగాలు అంటుకుంటే హాస్పిటల్ చుట్టూ ఎవరు తిరిగి చచ్చేది? ఆయన అలా దారుణంగా మాట్లాడుతూ ఉంటే సహించలేకపోయాను. అవునులేండి, బాబు చిన్నగా ఉన్నప్పుడు ఆమెతో మీకు అవసరం పడింది. ఇప్పుడు అవసరం తీరింది కనుక ఆమెను వదిలేయాలి. దీనినే ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం అంటారు. అదే అమ్మ వెనకాల ఆస్తి ఉంటే మీరా మాట అని ఉండేవారా? మీ అంత నిర్దయగా నేనుండలేను. 25 ఏళ్లు పెంచి పెద్ద చేసిన అమ్మ కష్టాన్ని ఏనాటికి మర్చిపోలేను. అమ్మనెప్పటికీ వదల్లేను. నేను ఈరోజే అమ్మ దగ్గరికి వెళ్తున్నా. వీలైతే అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. లేదా ఇక్కడ సిటీలో చూపించుకోమంటే వేరే ఇల్లు తీసుకొని మా అమ్మతో పాటే ఉండి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటా. మనుషుల విలువ వాళ్ళు లేనప్పుడే తెలిసేది. మీ అంత నిర్దాక్షిణంగా ప్రవర్తించడానికి నేను రాక్షసిని కాను, మానవత్వం ఉన్న మనిషిని. ఆడపిల్ల అమ్మను చూసుకోకూడదు అనే రూల్ ఏం లేదు కదా. తల్లి కోసం కాపురం కూల్చుకుందని లోకం అనుకున్నా లెక్క చేయను నేను. నాకు అమ్మ ముఖ్యం, అంతే. మీ మనసు మారి మీరు నా దారిలోకి వస్తే సంతోషంగా ఆహ్వానిస్తాను. బాయ్. ఖచ్చితంగా బల్లగుద్దినట్లు చెప్పి ఆత్మవిశ్వాసంతో ఆయన ఎప్పటికైనా మారుతాడనే ఆశతో ముందుకు అడిగేశాను.
మనసంతా అమ్మ రూపం నిండగా అమ్మను చూడాలనే ఆతృతతో, ఆమెను రక్షించుకోవాలనే దృఢ సంకల్పంతో బాబుని ఎత్తుకొని వడివడిగా నడిచాను బస్టాండ్ వైపు. ఇంతటితో అమ్మ కోసం అనే కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.